నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా భావనారాయణ స్వామి దేవాలయం వద్ద భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్సీ సతీష్ ప్రభాకర్. ఇతర దేశాల్లోనూ అంబేద్కర్ జయంతిని గొప్పగా జరుపుకోవడం భారతదేశానికి ఎంతో గర్వకారణం. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను ప్రభుత్వం బాపట్ల పట్టణంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక గడియార స్తంభం సమీపంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహానికి బాపట్ల పార్లమెంట్ సభ్యులు, ప్యానెల్ స్పీకర్, హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్, జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ, జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, బుడా చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు, జిల్లా అధికారులు, పలువురు ఎస్సీ సంఘాల నాయకులు పుష్పమాలలతో ఘనంగా నివాళులర్పించారు. జై భీమ్, జై అంబేద్కర్ అంటూ పెద్దపెట్టున ప్రజలు నినదించారు. జయంతి కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ జీవిత ఘట్టాలపై ఫోటోల ప్రదర్శనను అతిథులు తిలకించారు. ఎస్సీ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన శీతల పానీయాల స్టాల్స్ ను పార్లమెంట్ సభ్యులు, జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు కలిసి ప్రారంభించారు. ఏర్పాటు చేసిన అంబేద్కర్ చిత్రపటానికి అతిథులు పుష్పమాలలతో ఘనంగా నివాళులర్పించారు. అట్టడుగు వర్గాల ప్రజలకు ఓటు హక్కు ద్వారా సమాజంలో సమానత్వం కల్పించిన గొప్ప నాయకుడు అంబేద్కర్ అని పార్లమెంట్ సభ్యులు అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా స్వాతంత్ర ఫలాలతో పాటు చట్టాల ద్వారా సమాన హక్కులు కల్పించారని వివరించారు. ఇతర దేశాల్లోనూ అంబేద్కర్ జయంతిని గొప్పగా జరుపుకోవడం భారతదేశానికి ఎంతో గర్వకారణమని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. సమాజంలో ఉన్న అసమానతలు తొలగించడానికి అంబేద్కర్ చేసిన కృషి, త్యాగం నేటి సమాజానికి ఆదర్శనీయమన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అణగారిన వర్గాల కొరకు ఆయన చేసిన పోరాటాలు, ఉద్యమాలు, సిద్ధాంతాలు అనుసరణీయమని బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. రాజ్యాంగ నిర్మాణ ప్రదాత, నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచారన్నారు. సమాజ మార్గ నిర్దేశకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్ అన్నారు. మంచి నాయకుడిగా చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, జిల్లా అధికారులు, ఎస్సీ సంఘాల నాయకులు జి చార్వాక, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మరో ఊపిరి వేసిన మన ప్రియతమ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక్క వర్గాన్ని కాదు, అట్టడుగు వర్గాల్లో ప్రతి ఒక్కరికి న్యాయం చేసి యావత్ భారతదేశానికి మొత్తం ప్రపంచంలో ఎక్కడ లేని రాజ్యాంగం ఒకటి సృష్టించి 300 మంది ఎక్స్పర్ట్స్తో కూర్చుని ఈ రాజ్యాంగం రాసి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనకి ఇచ్చి అందరికంటే ముఖ్యంగా మొత్తము ప్రపంచంలో ఎక్కడ లేనిలో ఆ రోజులో ఈవెన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కూడా మహిళలకి ఓటు వేసే హక్కు లేదు. వాళ్ళు అటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటిసారిగా ప్రపంచంలో అటు అట్టడుగు వర్గాలకి, ఇటు మహిళలకి, అందరికీ సమానంగా అందరితో సహా రాజ్యాంగంలో ఓటు వేసే హక్కు కలిగించి అది ఎప్పుడు ఎన్నో తీయలేని పరిస్థితిలో ఉద్దేశించి దాంట్లో మనందరికీ స్వాతంత్రం, అసలైన స్వాతంత్రం ఇచ్చింది అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎక్కువ సమయం తీసుకోకుండా రెండే విషయాలు చెప్పి ఎమ్మెల్యే గారికి అప్పగిస్తాం. సో ఇప్పుడు ఈరోజు మరి మనందరం కూడా రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో, విదేశాలలో కూడా ఇంత ఘనంగా జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాము అంటే దానికి కారణం ఆయన చేసినటువంటి అభ్యుదయం, ఆయన భారత సమాజానికి ఇచ్చినటువంటి సమానత్వ హోదా, ఆత్మ గౌరవం, ఏదైతే దళిత అట్టడుగు వర్గాలని పైకి తీసుకొని రావడానికి ఆయన చేసినటువంటి అవిరళ కృషి, దాని కారణంగానే సమాజంలో ఒక వర్గం దాదాపుగా ఒక 30-40% మంది లేదా 50% మంది తమ హక్కులు కోసం కూడా పోరాడే పరిస్థితి లేక, తమ హక్కుల్ని సాధించుకోలేక
ఇదే సమాజంలో వెనకడుగు వేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక మేధావి, అత్యున్నత చదువులు చదివినటువంటి వ్యక్తి, ఒక దార్శనికుడు, ఆయన ఒక గొప్ప విజనరీ. ఆయన దాన్ని దర్శించినటువంటి భారతదేశం వాళ్ళందరినీ కూడా వెనుకబడిన వాళ్ళకి సమానత్వ హోదా తీసుకురావడానికి ఆయన చేసిన కృషి వల్లనే, ఆయన చేసిన త్యాగాల వల్లనే, ఆయన చూపిన మార్గనిర్దేశనం వల్లనే మనం వందల మంది, వేల మందిని, ఈరోజు లక్షల కోట్ల మందిని కూడా నీరాజనాలు పడుతున్నామంటే దానికి ఆయన చూపిన మార్గం, ఆయన చూపినటువంటి త్యాగం. మన రాజ్యాంగ నిర్మాణం కూడా ఆయన ఉన్నారు. కానీ అది కాకుండా ఆయన ఎకానమిక్స్లో కూడా ఒక చాలా పెద్ద మన భారతదేశంలో ఫస్ట్ పర్సన్, మొదటి పర్సన్ బయట వెళ్ళి అక్కడ ఎకానమిక్స్ చదివి మళ్ళీ ఇండియా వచ్చారు. ఫస్ట్ ఇండియన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఒక అద్భుతం, భరత మాత ముందు పెట్టారు. దళిత సోదరులకి ఒక గురువుగా, ఆత్మ బంధువుగా, ఒక రాజ్యాంగాన్ని నిర్మించిన స్ఫూర్తి ప్రదాతగా ఆయన చేసిన సేవలు మనం ఎన్ని చెప్పుకున్నా కూడా తక్కువే. నిజం చెప్పాలంటే ఒక టాప్ 10 లీడర్స్ స్వతంత్రంలో పాల్గొన్న మహాత్మా గాంధీ దగ్గర నుంచి, నెహ్రూ దగ్గర నుంచి చూస్తూ ఉంటే ఒక మంచి 10 మంది లీడర్స్ ఉన్నారంటే ఆ 10 మందిలో బిఆర్ అంబేద్కర్ ఉన్నారు అని చెప్పక తప్పదు. ఆయన అందరివాడు బిఆర్ అంబేద్కర్ అంటూ మనందరం కూడా ఈరోజు ఆయన జీవితాన్ని, ఆయన జీవితంలో భారతదేశానికి చేసిన పనుల్ని గుర్తు చేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఆయన ఆశయాల్ని మనం సమాజంలో కొనసాగిస్తున్నాం. కులం కన్నా, మతం కన్నా మనందరం కూడా భరత మాత ముందు పెట్టడం అంటూ అణగారిన, ఆర్థికంగా వెనకబడిన వర్గాల కోసం ఆయన శ్రమించిన తీరు మనం ఎప్పుడు కూడా స్ఫూర్తిగా 10 మందికి తెలియజేసే కార్యక్రమంలో బిఆర్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమం కానీ, అలాగే వర్ధంతి కార్యక్రమం కానీ మనం జరుపుకుంటూ ఉంటాం. గ్రామస్తులందరూ కలిసి మెలిసి గత 5 సంవత్సరాలుగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నామని గ్రామ పెద్దలు అన్నారు. కర్లపాలెం పంచాయతీలోని పాపిరెడ్డి రామాలయం వద్ద శ్రీరామనవమిని పురస్కరించుకుని గ్రామ పెద్దలు యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదానం నిర్వహించారు. ఉదయం సుప్రభాతం, గణపతి పూజ, అష్టోత్తర శతనామ పూజలు, వసంత ఉత్సవం ఆలయ పూజారి మస్తాన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం 4000 మందికి మహా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ, గ్రామ పెద్దలు పర్యవేక్షించారు. ఏడాది కళ్యాణంలో భాగంగా శ్రీరామ సీతాదేవుల కళ్యాణోత్సవం జరిగింది. దానిలో భాగంగా వసంతోత్సవం కూడా 3 రోజులు జరుపుకోవడం జరిగింది. ఈరోజు 9వ రోజు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. యువత, గ్రామ పెద్దల సహకారంతో గత 5 సంవత్సరాల నుంచి అన్నదానం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మహా అన్నదాన కార్యక్రమం ఈ శ్రీరామ మందిరం దగ్గర నిర్వహించడం జరుగుతుంది. అందరూ చదువుకొని జ్ఞానమును పొంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందాలన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయం గొప్పదని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం మండలం యాసలి గ్రామంలో 134వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే హక్కులు, బాధ్యతలు, ఓటు హక్కు వచ్చిందన్నారు. వాటిని ఉపయోగించుకొని భారతదేశం ఉన్నతికి ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భానుప్రసాద్, కార్యదర్శి వీరాస్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కావలసినటువంటి హక్కుల కోసం, బాధ్యతల కోసం, విధుల కోసం ఆయన చేసినటువంటి త్యాగాన్ని మనందరం కూడా ఈరోజు గుర్తు చేసుకుంటున్నాం. కాబట్టి మనందరం కూడా మన పిల్లలను చక్కగా చదివించుకోవాలి. ఎక్కడో పల్లెలకు వెళ్తుంటాం. ఈ రోజుల్లో గ్రామాల్లో కొన్ని ప్రాంతాల నుంచి రకరకాల, మేము కూడా మా ఉద్యోగ ధర్మనిత్రం ఎక్కడో మా ఊరు, మా గ్రామం, మా తల్లిదండ్రులు పెట్టి మేము వచ్చి ఇక్కడ సేవ చేసుకుంటున్నాం. ఎందుకు? ఉద్యోగ ధర్మం. అలాగే మనం ఎక్కడైనా ఉండొచ్చు, ఏదైనా చేసి, కానీ మన పిల్లలను చదివించుకోవాలి. ఈ రోజు అంబేద్కర్ గారి తల్లిదండ్రులు ఎంతో పడ్డారు. ఆయన పడ్డ కష్టార్జితం ఈ రోజు మనం చూసుకున్నట్టే మన కళ్ళెమి నీళ్లు వస్తాయి, మన శరీరం పులకరించిపోద్ది. కానీ ఆ మహానుభావుడు చేసిన త్యాగాన్ని, ఆయన కష్టార్జితాన్ని మనం కూడా కష్టపడి
మన కష్టాజీతాన్ని మన పిల్లలకి ఇచ్చి మనం చదివించుకోవాలి. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా భావనారాయణ స్వామి దేవాలయం వద్ద ఉన్న స్వామివారి పందిరిలో విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, బీజేపీల సంయుక్తంగా భక్తులకు నిర్వహించిన అన్న సంతర్పణ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆయన కమిటీ సభ్యులకు సూచించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పట్టణ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలు ఎన్ని చెప్పినా తరగవని స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. సార్ తీసుకొచ్చారు. పిట్టలవానిపాలెం మండలం కాజీపాలెం గ్రామంలో శ్రీ సాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ వైద్యశాల ఈ ప్రాంత వాసులకు వరంగా మారిందని చెప్పవచ్చు. ఈ రోజు ఉచిత వైద్య సేవలను అందిస్తూ ప్రజల మన్ననలు చురగొంటున్నారు. శాస్త్ర చికిత్స ప్రారంభించారు. శ్రీ సాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కరుణరాజు, రంగవర్చుల లక్ష్మీవతి సూచించారు. పిట్టలవానిపాలెం మండలం కాజీపాలెం గ్రామంలోని శ్రీ సాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో వారు విలేకరులతో మాట్లాడారు. కార్యక్రమంలో మంతెన సుబ్బరాజు, వైద్యులు, సిబ్బంది ఉన్నారు. శ్రీ సత్యసాయిబాబా వారి ఆశీస్సులతో ఆయన ఆశీస్సులతో సద్గురు శ్రీ మధుసూదన్ సాయి వారు ఈ 50 పడకల హాస్పిటల్ గత 3 నెలల నుంచి నడుస్తూ ఉంది. అంతకుముందు 1 సంవత్సరంన్నర నుంచి దగ్గర 30,000 మంది పేషెంట్స్కి ట్రీట్ చేసి పంపించడం జరిగింది. స్వామివారి ఆశీస్సులతో ఈరోజు 2 ఆప్థమాలజీ థెరేజియమ్స్ చేయటం జరిగింది. హైడ్రోసిల్ ఆపరేషన్ కూడా చేయటం జరిగింది. ఇక నుంచి ఇట్లా ప్రతిరోజు ఆపరేషన్స్, గైనిక్ ఆపరేషన్స్, జనరల్ సర్జరీ ఆపరేషన్స్, ముందు కాట్రాక్ట్ ఆపరేషన్స్ కూడా మన హాస్పిటల్లో చేయడానికి సంకల్పించాం. ఈ అవకాశాన్ని ప్రజలందరూ, సమీప గ్రామ ప్రజలందరూ వినియోగించవలసిందిగా కోరుచున్నాం. సత్యసాయి వెన్నెస్టల్ హాస్పిటల్లో మొట్టమొదటిసారిగా సర్జరీస్ ప్రారంభించాం. సర్జరీస్ ప్రారంభించాలని చెప్పి గత 3 నెలలుగా ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మంచి రోజు, ఆస్పిస్ డే. ఆ పైన స్వామివారి యొక్క సత్యసాయి వారి ఆశీస్సులతో మొదలుపెట్టాం. గుంటూరు బాపట్ల జిల్లాలోనే లేని విధంగా ఇక్కడ మంచి సంకల్పం చేసి స్వామివారి సంకల్పంతో కరుణరాజు గారు వాళ్ళ మిత్రుల బృందం ఈ గ్రామంలో ఈ హాస్పిటల్ కట్టడం కూడా మనందరికీ ఎంతో ఆనందకరము, మరి ఎంతో అదృష్టం కూడా. ఎందుకంటే ఈరోజు 2 విషయాల్లో ప్రజలు బాధపడుతారు. 1 విద్య, 2 వైద్యం. చిన్న వైద్యానికి పోవడానికి కూడా లక్షల రూపాయలు కట్టి ఉన్న ఆస్తులు అమ్ముకునే పరిస్థితి మనం చూస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో అన్ని రకాల ఆపరేషన్లు, అన్ని రకాల క్రిటికల్ కేసులు, ఇంక్లూడింగ్ కార్డియాక్ కూడా ఇక్కడ చేయాలని చెప్పి మరి ఇది కరుణరాజు గారికి ఎంత మంచి సంకల్పం రావటం మన గ్రామ ప్రజలు, చుట్టుపక్కల బాపట్ల జిల్లా ప్రజల యొక్క అదృష్టము. దీని సందర్భంగానే అనేక మంది మరి డాక్టర్లు, స్పెషలిస్టులు ఎవ్రీ సండే వస్తున్నారు. అదే రకంగా ఇవాళ నుంచి కూడా గైనిక్ హాస్పిటల్ కూడా ఇన్పేషెంట్లు తెచ్చుకుంటాము. డెలివరీస్ రేపటి నుంచి వాళ్ళందరూ కూడా స్కానింగ్ ఏర్పాట్లు, మంచి స్కానింగ్ మిషన్ కూడా వచ్చింది. అన్ని లేటెస్ట్ ఎక్విప్మెంట్తో ఈ హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నాము. మరి ఇటువంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి మధుసూదన్ సాయి గారికి మనందరం కూడా తరతరాలుగా రుణపడి ఉంటాము. దీంతోపాటు ఇక్కడ రేపు 4వ ఆదివారం, అంటే కాబోయే 4వ ఆదివారంలో ఆ రోజు ఈఎన్టీ డాక్టర్ వస్తారు. ఆ రోజు ఈఎన్టీ డాక్టర్తో పాటు ఉచితంగా ఈ చెవిటి మిషన్లు కూడా ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తాము. దీన్ని కూడా మీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజలందరూ, మరి పేషెంట్స్ ఎవరైతే ఈ బాపట్ల జిల్లాలో, ఈ బాపట్ల లక్ష్మీలో ఉన్నారో కూడా
వాళ్ళంతా ఉపయోగించుకోవాలని. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం కాజీపాలెంలో కొబ్బరి చెట్టుపై పిడుగుపడింది. దీంతో స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. పిట్టలవానిపాలెం మండలంలోని కాజీపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో గల నాయి బ్రాహ్మణ కాలనీలో కొబ్బరి చెట్టుపై పిడుగుపడింది. ఆదివారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన చిరుజల్లుల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. పిట్టలవానిపాలెం మండలం కాశీపాలెం గ్రామంలో ఉన్న అయోధ్యనగర్ ఎస్టీ కాలనీలో జరిగిన సీతారామ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం కాలనీలోని రామమందిరంలో పౌర్ణమిని పురస్కరించుకుని సీతారామ కళ్యాణం జరిగింది. కాలనీలో ఉన్న దంపతులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారి ఉత్సవం జరిగింది. పిట్టలవానిపాలెం మండలం గోకరాజు నల్లిబోయినవారిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీనివాసపురంలో వెంచేసి ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో అష్టోత్తర కలశాభిషేక కార్యక్రమం పుష్పయాగం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు బృందావనం గోపిచంద్ ఆధ్వర్యంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతకలశ పూజా కార్యక్రమాలతో పాటు స్వామివారి కళ్యాణ మహోత్సవం పుష్పయాగం నిర్వహించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమాన్ని జరిపించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. కలియుగంలో వెంకటేశ్వర స్వామిని మించినటువంటి దైవం లేదు. అటువంటి ఆ వెంకటేశ్వర స్వామి అందున సకల శుభాలను కలిగించేటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి పిట్టలవానిపాలెం మండల కేంద్రంలో గోకరాజుపాలెం గ్రామ పంచాయతీ అయినటువంటి గోకరాజు నల్లిబోయినవారిపాలెం శ్రీనివాసపురంలో వేంచేసినటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రతి సంవత్సరము కూడా చైత్ర శుద్ధ పౌర్ణమికి స్వామివారికి శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కళ్యాణోత్సవంలో భాగంగా ముందు రోజు అనగా చిత్రదశి నాడు స్వామివారికి 108 కలశాలతోటి అష్టోత్తర శత కలశాభిషేకము వివిధ రకాల నదీ జలాలతోటి వివిధ రకాల సముద్రాల్లో నుంచి జలాలను తెప్పించి అలాగే అష్టమృత్తికలు అష్టధాతువులు నవరత్నాలు ఇత్యాది సుగంధ ద్రవ్యాలన్నింటినీ కూడా ఆ జలాల్లో సంప్రోక్షించి స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది. అలాగే చైత్రశుద్ధ పౌర్ణమి నాడు ఆ కలియుగమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామంలోని ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. స్వామివారికి అత్యంత విశేషంగా పుష్పయాగ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి భక్తులకి ఆ స్వామివారి యొక్క మంగళాశాసనం అందజేయడం జరిగింది. అలాగే స్వామివారి యొక్క కళ్యాణానంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కరెన్సీ నోట్లపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని ముద్రించాలని బహుజన సమాజ్ పార్టీ బాపట్ల నియోజకవర్గ ఇన్ఛార్జి గుదే రాజారావు డిమాండ్ చేశారు. బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రం వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రెయిన్బో ఫ్లెక్స్ అధినేత శేఖర్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకుని దాహార్తిని తీర్చుకోవాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. ప్రపంచ మేధావి అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. కార్యక్రమంలో రాము, బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఈ భారతదేశ ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాం. ఈరోజు కరెన్సీ నోటుపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటం ముద్రించాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు ఆర్బీఐ నిర్మాణానికి పూర్తి సహకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక ఏ వర్గానికో కులానికో నాయకుడు కాదు. ఆయన దేశ నాయకుడు. దేశానికి భారతదేశ అత్యున్నతకి రాజ్యాంగం రాసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన్ని ఒక కులానికో మతానికో కేటాయించకుండా ఆయన భారతదేశ నాయకుడు, ప్రపంచ మేధావి, ప్రపంచ జ్ఞానాన్ని అన్ని దేశాలు పరిగణించింది. ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు జ్యోతిరావు పూలే కళ్యాణం దగ్గర రెయిన్బో ఫ్లెక్సీ ప్రొపరేటర్ శేఖర్ ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత మజ్జిగ పంపిణీ జరుగుతుంది. ఈ ఉచిత మజ్జిగ పంపిణీ అందరూ సద్వినియోగం చేసుకోవాలని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అంబేద్కర్ బౌల్ ఆఫ్ ద సేవా సమితి పిట్టలవానిపాలెం మండల అధ్యక్షులు మరియు బాపట్ల జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంచర్ల అవినాష్ అన్నారు. పిట్టలవానిపాలెం మండలంలోని పలు గ్రామాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పిట్టలవానిపాలెం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద మరియు భవనవారిపాలెం గ్రామ పంచాయతీ పాతిరెడ్డిపాలెం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పిట్టలవానిపాలెం మండల అంబేద్కర్ బహుళార్థక సేవా సమితి అధ్యక్షులు మరియు బాపట్ల జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంచర్ల అవినాష్ అంబేద్కర్ వాదులు ఈ కార్యక్రమంలో పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మోదుగుల శంకర్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.
ఉందన్నారు. అల్లూరు పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ మండే విజయ్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికి అందినప్పుడే ఆయన ఆశయం నెరవేరుతుందన్నారు. ఆయన రచించిన రాజ్యాంగం భారతదేశంలో దశ నిర్దేశం చేస్తున్నట్లు వివరించారు. మండల పరిషత్ అధ్యక్షులు దెందుకూరు సీతారామరాజు పిట్టలవానిపాలెం మండల ప్రజలకు 134 అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. భారత రాజ్యాంగ ప్రదాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మా గ్రామంలో వారిని పూలమాలతో ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. ఈ రాజ్యాంగ ఫలాలు భారత ప్రజలకు సక్రమంగా అందటానికి వారు చేసిన కృషి మరవలేనిది. వారి అడుగుజాడల్లో రాబోయే రోజుల్లో భారత భవిత అందరూ కూడా ఉజ్వలమైన భవిష్యత్తుకి దారులు వేస్తారని చెప్పేసి వారి గుర్తులను రాబోయే తరాలకు అందించాలని డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతిని పురస్కరించుకుని మరి పిట్లవానిపాలెం మండలంలోని మరి పాతరెడ్డిపాలెం గ్రామంలో మరి ఈరోజు ఉదయం నుంచి మా అధ్యక్షులు గౌరవ పెద్దలు బాపట్ల జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంచెల అవినాష్ గారి ఆధ్వర్యంలో మరి పిట్లవానిపాలెం మండలంలో మరి హెడ్ క్వార్టర్ మరి మండల ఆఫీసులో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని మొదటగా మరి సంస్కరించుకుని తదుపరి మరి మండలంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విగ్రహాలకి మరి అలంకరించుకుంటూ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. 134వ అంబేద్కర్ జయంతి సందర్భంగా పిట్లవానిపాలెం మండలం ప్రజలందరికీ శుభాకాంక్షలు. అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనల్ని అందరూ ప్రజల్లోకి తీసుకెళ్ళి దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పనని కోరుతున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహోన్నత వ్యక్తిని, ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు ఏపూరి భూపతిరావు అన్నారు. కర్లపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి ఐలాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భూపతిరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బాపట్ల పార్లమెంటు ఉపాధ్యక్షులు నక్కల వెంకటస్వామి, గ్రామ పార్టీ అధ్యక్షులు షేక్ బాజీ, గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి పిట్ల వసంతారెడ్డి, మాడా శ్రీనివాసరావు, కర్లపాలెం ఉప సర్పంచ్ పటాన్, మునిపల్లి చిన్న, నాయకులు నక్కల శేషాద్రి, మద్దిబోయిన బుల్లయ్య, అంగలకుదురు ప్రకాశ్రావు, అట్ల బాలశంకర్ రెడ్డి, ముదునూరు రామరాజు, మేకల ఇర్మియా, పులుగు రాంబాబు, జనసేన పార్టీ నాయకులు చిలకల సురేంద్ర, కరీముల్లా, పిట్టు చంద్రశేఖర్ రెడ్డి, పిట్టు తిరుమల రెడ్డి, జానిపాష తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ మేధావి, దళితుల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, పార్టీ నాయకులకు, అభిమానులకు అందరికీ శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నా. ప్రపంచంలో ఈరోజు అంబేద్కర్ పుట్టినరోజు ఒక దేశం కాదు, ప్రపంచంలో ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో అక్కడ అంబేద్కర్ని అభిమానించేవాళ్ళు, అంబేద్కర్ ఆశయాలను అనుగుణంగా నడిచేవాళ్ళు ఎందరో ఉన్నారు. కాబట్టి మిత్రులారా, మనం అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ ఉపాధి హామీ పథకం పనులను కార్డుదారులందరూ ఉపయోగించుకోవాలని గ్రామ సర్పంచ్ చీరాల వెంకటలక్ష్మి అన్నారు. కర్లపాలెం మండలం ఏట్రవారిపాలెం గ్రామంలో ఉపాధి హామీ పథకం పనులు సర్పంచ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ యూనిట్ ఇన్ఛార్జి చీరాల శ్రీనివాసరెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ పులుగు వీరబ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రజలు వలస వెళ్లకుండా వాళ్ళ జీవనోపాధి కోసం ప్రవేశపెట్టిన పథకం ఇది. వాళ్ళు గరిష్ట స్థాయిలో చేస్తే రోజువారీ కూలి 307 రూపాయల చొప్పున వాళ్ళకి అందజేయటం జరుగుతుంది. ఇది గ్రామ ప్రజలందరూ వినియోగించుకొని ఈ పథకాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను.
అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సు కోసం కులాలకు అతీతంగా రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అఖండ ఫౌండేషన్ చైర్మన్ జనసేన పార్టీ నాయకులు వెన్నకోట సురేష్ అన్నారు. కర్లపాలెం ఐలాండ్ సెంటర్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెన్నకోట సురేష్, తులసి కుమారి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గోటిపాటి శ్రీకృష్ణ, ఉపాధ్యక్షులు చిలకల సురేంద్ర, మాడసాని బాలాజీ, సాయిన రాంబాబు, గరిగంటి శ్రీనివాసరావు, గుర్రాల రాంబాబు, అంకిరెడ్డి అనుష్ కుమార్, మహేష్, యేసుబాబు, ధర్మారావు, వినోద్, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు. అంబేద్కర్ గారు పేద బడుగు బలహీన వర్గాల కోసం, అంటరానితనం నిర్మూలించడం కోసం ఎంతో అహర్నిశలు అలుపెరగని పోరాటం చేసి వాళ్ళందరినీ రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ పైకి రావాలని పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మనం అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఆయన పిలుపునిస్తూ ఆయన కూడా అంబేద్కర్ అనుగుణంగా ఆశయాలకు అనుగుణంగా నడుస్తూ ఉన్నారు. ఇలాంటి మహనీయుని అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా మనం కూడా నడుచుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సమాన అవకాశాలు రావాలని రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారికి బాపట్ల జనసేన నియోజకవర్గం తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన త్యాగ ఫలాలను ప్రతి ఒక్కరూ అందుకోవాలని వైసీపీ నాయకులు రాజశేఖర్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకల సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అందరికీ సమానత్వం కోసం ఆయన రాజ్యాంగ రూపకర్తగా వ్యవహరించారని ఈ సందర్భంగా రాజశేఖర్ గుర్తు చేశారు. అంబేద్కర్ జన్మదిన శుభ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. గత ప్రభుత్వంలో అంబేద్కర్ విగ్రహాలకి పూలమాలలు వేసి డెకరేషన్ చేసేవాళ్లని, కూటమి ప్రభుత్వంలో జిల్లా కలెక్టర్ విగ్రహాన్ని అలంకరించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ పట్టణ మండల అధ్యక్షులు యజరయ్య, ఏడుకొండలరెడ్డి, ఎంపీపీ హరిబాబు, రాజా, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి ఆశయాలను ఈ జిల్లా కేంద్రమైనటువంటి బాపట్ల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాన కోడలైనటువంటి రైల్వే స్టేషన్లో అంబేద్కర్ గారి విగ్రహానికి వాళ్ళు కనీసం వసతులు కల్పించకుండా ఈ రోజున అంబేద్కర్ గారి జయంతి రోజునే దాన్ని వాళ్ళు స్మరించుకోలేని స్థితిలో ఉన్నారంటే పూర్తిగా భారత రాజ్యాంగాన్ని కూడా వాళ్ళు విస్మరించి రాజ్యాంగ పరిపాలన పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తూ ఈ రోజున బాపట్లలో ఉన్నటువంటి ప్రజలను కానీ, బాపట్ల నియోజకవర్గ ప్రజలను కానీ, బాపట్ల నియోజకవర్గం మరియు జిల్లా, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు భయభ్రాంతులతో బ్రతికేటువంటి పరిస్థితి ఉంది అంటే రాజ్యాంగం లేకుండా రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది కాబట్టి ఈ పాలకులకు అదేవిధంగా అధికారులందరికీ మేం చేసేటువంటి మనం ఏంటండి అంటే రాజ్యాంగాన్ని అమలుపరచండి, రాజ్యాంగానికి తగ్గట్టుగా పరిపాలన చేయండి. ఆ తర్వాత మీరు ఏదైనా సరే ప్రజలకు కావాల్సినటువంటిది అందించగలరని మా వంతుగా సలహా ఇస్తూ గత తెలుగు తమ్ముల పర్మిషన్లు తెచ్చుకునే పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. దీన్ని కాదు అంబేద్కర్ గారు కోరుకుంది, సమాన ప్రతిపత్తి, సమాన హోదా, సమాన జీవితాలు ఉండాలనేటువంటి ఆశయంతో ఆయన చేసినటువంటి రాజ్యాంగం రచన, ఆ రాజ్యాంగ స్ఫూర్తి అనేది కోల్పోయింది. కనీసం రేపు రాబోయేటువంటి రోజుల్లో కనీసం దీన్ని గుర్తెరిగా ఈ ప్రభుత్వాలు పనిచేస్తాయి అనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ రాజ్యాంగం కల్పించిన హక్కులను అందరం వినియోగించుకొని ద్వారా ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందాలని జనసేన పార్టీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని బాపట్ల పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బాపట్ల మండల పార్టీ అధ్యక్షులు దాసరి యేసుబాబు, పిట్టలవానిపాలెం మండల అధ్యక్షులు హుసేన్ బేగ్, ఉమ్మడి గుంటూరు జిల్లా లీగల్ సెల్ సభ్యురాలు, బాపట్ల ఏరియా హాస్పిటల్ డెవలప్మెంట్ సభ్యురాలు జిడుగు విజయమాధవి, ఊసా మాధవి, ఊసా ప్రసాద్, కుకిరాల రాజేంద్ర, బడే అంకమరావు, సత్యనారాయణ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్ వాదులందరికీ కూడా బాపట్ల నియోజకవర్గ ప్రజల తరఫున మరియు గౌరవ ఉప ముఖ్యమంత్రి కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారి తరఫున, బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున అంబేద్కర్ జయంతి
శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఆయన ఆశయాలను మనం అందరం కూడా ఆయన ఆశించి ఏ విధంగా రాజ్యాంగం నిర్మించారో ఆ రాజ్యాంగం నిర్మాతగా ఆయన చేసినటువంటి ఎన్నో సేవలను ఒకసారి బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ స్మరించుకుంటూ భారతదేశానికి బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన సేవలు మరువలేనివని రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు అన్నారు. బాపట్ల పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ ప్రపంచ మేధావిగా కీర్తించబడే వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతీయుడు కావడం భారతీయులందరికీ గర్వకారణమని కొనియాడారు. ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ సూచించిన బాటలో ప్రతి ఒక్కరూ నడుచుకుంటూ భారతదేశ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల అసోసియేషన్ ఉపాధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డి, జాయింట్ సెక్రటరీ అసోది రామకృష్ణారెడ్డి, గుంటూరు జిల్లా కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షులు సుంకర శేషగిరిరావు, ముఖ్య సలహాదారులు తోట దుర్గారావు, సీనియర్ మాజీ సైనికులు సిహెచ్వి కృష్ణారావు, బాలశివారెడ్డి, కె ఆంజనేయులు, పసుపులేటి ప్రసాద్, డి వెంకటేశ్వర్లు, రుక్మధరరావు, వెంకటకృష్ణారెడ్డి, ఉడా నాగరాజు, కొట్ర శ్రీనివాసరావు, సింగయ్య, ఎస్బీఐ శ్రీనివాసరావు, షేక్ బాజీ మొదలగు మాజీ సైనికులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశానికి చేసినటువంటి సేవలు ఎనలేనివి. వారి యొక్క సేవల్ని భారతదేశానికి వారు దిశ మరి నిర్ణయించే విధంగా భారత రాజ్యాంగాన్ని రూపొందించి భారతీయులందరికీ కూడా భారతదేశంలో పుట్టినటువంటి మానవులకి కాకుండా ప్రతి జీవికి కూడా మరి జీవన విధానం గురించి, మరి జీవన శైలి గురించి, మరి భవిష్యత్తులో కానీ మరి ప్రస్తుత తరాలకు కూడా మరి బంగారు బాటలు వేసినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో బాపట్ల పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ ప్రారంభించారు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటూ ఎమ్మెల్యే నరేంద్ర వర్మ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ సభ్యులు, ఆర్డీఓ గ్లోరీ, ఎంఆర్ఓ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా భావనారాయణ స్వామి దేవాలయం వద్ద భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్సీ సతీష్ ప్రభాకర్. ఇతర దేశాల్లోనూ అంబేద్కర్ జయంతిని గొప్పగా జరుపుకోవడం భారతదేశానికి ఎంతో గర్వకారణం. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.